welcome to my channel. So welcome to part 2. So first of all, ఈ వీడియో ఎంటైర్గా చూడండి, కంప్లీట్గా చూడండి. హోప్ విల్ లైక్ ఇట్. మీకు నచ్చితే ఇది యూస్ఫుల్ గైడ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుందని నేను నమ్ముతున్నాను. సో మీకు నచ్చితే ప్లీజ్ వాచ్ దిస్ వీడియో ఎంటైర్లీ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. యువర్ సబ్స్క్రైబ్ ఇది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ మీ వ్యూస్. సో ప్లీజ్. సో అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఛానల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ప్రీవియస్ వీడియోలో నేను మీ జర్నీ షేర్ చేశాను. ఇప్పుడు నేనేం ఫుడ్ తీసుకున్నాను, ఏ హాస్పిటల్కి వెళ్ళాను, ఆ డీటెయిల్స్ అన్ని మీకు షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా నేను నాన్ వెజిటేరియన్. సో ఐ లవ్ ఈటింగ్ ఎగ్స్. సో నేను నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు డాక్టర్ నాకు చెప్పినారు, అసలు ఏమి అవాయిడ్ చేయద్దు, కంప్లీట్గా నీకు నచ్చిన ఫుడ్ అంతా తిను, ఒక్క ఫుడ్ మానేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఏమైనా ఎలర్జిక్ ఉంటే అవి ఆపేసే కానీ బట్ అన్నీ తినొచ్చు అని చెప్పినారు. సో మామూలుగానే నేను ఫుడీ, సో నేను బాగా తింటాను. సో అందుకని కాకపోతే నేను ఫస్ట్ 3 months మాత్రం నేను ఫిష్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేశాను. ఎందుకంటే కొన్ని ఫిష్లో మెర్క్యూరీ లెవెల్ అనేది కొంచెం హై ఉంటుంది అనమాట. సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్ దోస్ ఫిషెస్. సో అందుకని నేను ఆ చేపలని తినలేదు. అసలు ఎందుకు వచ్చింది బాధ అని చెప్పి అసలు నేను ఫిషే ముట్టుకోలేదు. సో ఫిష్ తినకుండా నేను ఫస్ట్ 3 months కదా, నార్మల్గానే నేను ఫిష్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటాను. అలానే నేను ప్రెగ్నెన్సీ టైంలో అసలు కంప్లీట్గా అవాయిడ్ చేశాను ఫిష్ని. బట్ ఫిష్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, చాలా మంచిది. దాంట్లో ఒమేగా ప్రోటీన్ ఉంటాయి కదా, ఒమేగా సంథింగ్ అంటారు, అవి చాలా చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి, అది చాలా ఇంపార్టెంట్. సో అలాంటప్పుడు ఫిష్ అనేది కాకపోతే నేను ఫస్ట్ 3 months అవాయిడ్ చేశాను, దాని తర్వాత తీసుకున్నాను. బట్ ఫస్ట్ 3 months నేను ఫిష్ని అవాయిడ్ చేశాను అండ్ చికెన్ కూడా అవాయిడ్ చేశాను. చికెన్ అనేది కొంతమంది హీట్ జనరేట్ చేస్తుంది, వేడి అని అంటుంటారు కదా. మా ఇంట్లో వాళ్ళు నాకు అసలు చికెనే పెట్టలేదు. ఫస్ట్ 5 months వరకు అసలు నాకు చికెనే పెట్టలేదు. దాని తర్వాతకి నేను మటన్ తింటాను, మటన్ ఎక్కువ తింటాను. మటన్ ఎగ్స్ అనేది బాగా కన్జ్యూమ్ చేసుకున్నాను. అండ్ త్రూఅవుట్ ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో త్రూఅవుట్ 9 monthsలో లెట్స్ అందాజాగా ఒక 7 months వేసుకున్నా కానీ ఇట్స్ ఆల్మోస్ట్ 200 days అనమాట. 200 daysలో ప్రతిరోజు క్రమం తప్పకుండా ఐ యూస్ టు డ్రింక్ కోకోనట్ వాటర్ అనమాట. కోకోనట్ వాటర్ కంపల్సరీగా తాగేదాన్ని. ఒక్కసారైనా ఒక్క బోండమ్మను లేపేసేదాన్ని, అంత కంటిన్యూస్గా తాగేదాన్ని. అండ్ నట్స్ అంటారా, నా ఫుడ్ హ్యాబిట్స్ మీకు జనరల్గా అందరితో కలిసి నా ఫుడ్ హ్యాబిట్స్ చాలా తేడా ఉంటాయి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నాకు కేక్స్ కానీ, నేను షుగరీ ఐటమ్స్ కానీ, షుగర్ కూడా తీసుకోను నేను, కేక్స్ కానీ, షుగర్ కానీ, బిస్కెట్స్ కానీ, ఇలాంటివి నట్స్ కానీ ఇలానే నేను అవాయిడ్ చేస్తాను. చాక్లెట్స్ కానీ నాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. సో ఈవెన్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా అసలు నేను మామూలుగా తీసుకోను కాబట్టి తీసుకోలేదు. అండ్ నట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా హెల్దీగా అవసరము హెల్దీగా ఉండడానికి. కాకపోతే నాకు నచ్చదు. బట్ ప్రెగ్నెన్సీ టైం కోసమని నేను బాదాం ఆల్మండ్ తినేదాన్ని. ఆల్మండ్ మా మదర్, మా అత్తమ్మ ఒక 20 అట్లా చీతలు తీసి ఇచ్చేస్తుండే, అట్లా తింటుండే. వాళ్ళు ఉన్నప్పుడు చాలా ఫోర్స్ఫుల్గా తింటుండే. బట్ చాలా ఇంపార్టెంట్, మీరు కంపల్సరీ తినండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిల్క్ అనేది డెఫినెట్గా కన్జ్యూమ్ చేసుకోవాలి. నేను మిల్క్ తాగేదాన్ని కాదు. సో ఈ ప్రెగ్నెన్సీ కోసమని ఒక చిట్టి గ్లాస్లో తాగేదాన్ని, తప్పదు కాబట్టి. అండ్ దాంట్లో ప్రోటీన్ పౌడర్ డాక్టర్స్ ఇచ్చేవారు, వేసుకునేదాన్ని కానీ బట్ నేను ఎప్పుడు ప్రోటీన్ పౌడర్ తాగలేదు. ఇట్స్ బికాజ్ నాకు ఎందుకు నచ్చలేదు. సో జస్ట్ చిట్టి గ్లాస్లో మిల్క్ తాగాను. నట్స్ అప్పుడప్పుడు తినేదాన్ని. బట్ ఈ ఎగ్ మాత్రం కంపల్సరీగా తినేదాన్ని. కోకోనట్ వాటర్ మాత్రం కంపల్సరీగా తాగుతుండేది. అండ్ మోస్ట్లీ ఐ యూస్ టు బి ఇండోర్స్ అనమాట. మొత్తం ఇంట్లోనే ఉంటాను, బయటకి ఎక్కడ వెళ్ళేదని కాదు. నాకు తెలిసి త్రూఅవుట్ 9 monthsలో నేను చాలా వరకు మొత్తం ఇండోర్కే ఉండడానికి ఇష్టపడ్డా. అండ్ అప్పుడు చాలా గర్మీ, సమ్మర్లో అయితే మస్తు హీట్ ఉంటుండే. అది తట్టుకోలేకుండా నేను మామూలు రూమ్లోనే ఉంటుండే, రూమ్ నుంచి బయటకు కూడా పడకపోతుండే. సో మోస్ట్లీ నేను ఇండోర్స్లోనే ఉంటుండే. అండ్ ప్రతిరోజు నేను ఇవే కన్జ్యూమ్ చేసుకుండే. నేను రైస్ ఐటమ్స్ ఎక్కువ తింటాను. రైస్ తింటుండే, బిర్యానీ తింటుండే. ఏం చేసుకున్నా హోమ్ ఫుడ్ అనమాట. బయటికి వెళ్ళి తెచ్చుకునేదాన్ని కాదు. అప్పుడప్పుడు పానీపూరి తినాలనిపిస్తుంది, ఒక 2-3 సార్లు ట్రై చేసిన అనుకుంటా. నేను హోమ్ ఫుడ్ అనేది చాలా బెస్ట్ ఫుడ్. ఎందుకంటే బయట తింటే ఏదైనా ఆయిల్ కానీ, వాళ్ళు యూస్డ్ ఆయిల్ ఎక్కువ వాడుతూ ఉంటారు, ఎప్పుడు స్టాక్ పెట్టిన ఐటమ్స్ పెడుతుంటారు కదా, అది మనకి సూటబుల్ కావచ్చు. జరక ఆ ప్రెగ్నెన్సీ టైం జరిగితే మనకు మంచిగా అనిపించదు, ఫుడ్ పాయిజన్ అయినా అవుతుంది. సో అందుకని బయట ఫుడ్స్ ఏమి ఉన్నాయి కానీ కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి, హోమ్ ఫుడ్ మాత్రమే తీసుకోండి. అండ్ డైలీ కంపల్సరీ ఎగ్ తినండి. ఎగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లోపల ఎల్లో ఉంది కదా, ఎల్లో చాలామంది తీసి పక్కన పడేసి ఉంటే వైట్ తింటారు, అది అదేందో
ఎల్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బేబీ గ్రోత్కి, బ్రెయిన్ డెవలప్మెంట్కి ఎల్లో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎగ్ మొత్తం తినండి, గీ తినండి. నేను కూడా గీ బాగా తింటుంటా. గీ తినండి, పాలు తాగండి, మంచి నట్స్ తినండి. ఆ పాలలో ప్రోటీన్ పౌడర్ అవి ఉంటుంది, అవి కూడా వేసుకొని తాగండి. అండ్ మీకు నచ్చిన ఫుడ్ని మీరు మంచిగా ఎంజాయ్ చేస్తుంది. నేను ప్రెగ్నెన్సీ టైంలో ఐ కంప్లీట్లీ అవాయిడెడ్. ఏం అవాయిడ్ చేశానంటే మ్యాగీ. అంతకుముందు నేను మ్యాగీ బాగా తింటుంటే, అసలు ప్రెగ్నెన్సీ టైంలో నేను మ్యాగీని టచ్ కూడా చేయలేదు. అండ్ కూల్ డ్రింక్స్ అంతకుముందుకు నేను అంత ఎక్కువ కన్జ్యూమ్ కాదు, కానీ మామూలుగా అప్పుడప్పుడు థమ్స్అప్ తాగుతుంటుండే. బట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ ఇప్పుడు కూడా నేను మొత్తానికి మానేసేసాను కూల్ డ్రింక్స్ తాగడం. ప్రెగ్నెన్సీ టైంలో స్టార్ట్ చేసి ఇప్పటివరకు అసలు కూల్ డ్రింక్స్ తాగడం కూడా మానేసిన. అండ్ సో కూల్ డ్రింక్స్ అనేది మానేసేసిన, మ్యాగీ తినడం అనేది మానేసిన. మ్యాగీ ఇప్పుడు తింటాను, బట్ అప్పుడు తినకపోతుండే, కంప్లీట్గా అవాయిడ్ చేసిండే. అండ్ ఇవి నేను జనరల్గా ఫాలో అయ్యే ఫుడ్ హ్యాబిట్స్ అనమాట. మీరు ఏం తింటారో అవే తినండి, బట్ మంచి క్వాంటిటీలో తినండి. బట్ ఇది ఒక అజంప్షన్ ఉంటుంది అందరికీ. ఏంటిది, లోపల మనకు బేబీ ఉన్నారు కాబట్టి, ఇద్దరు పర్సన్ కాబట్టి ఇద్దరికి తినాలి అని చెప్పి తింటారు. అట్లా ఏం వద్దు. మీకు పొట్టలో ఎంత పడితే అంతే తినండి. ఇద్దరు తినాలి కాబట్టి ఇద్దరికి ఎక్కువ తినాలి, బాగా హెల్త్ స్ట్రెంత్ ఎక్కువ ఉండాలి, అట్లా ఏం వద్దు. బేబీ వెయిట్ పెరగాలని కూడా చాలామంది ఎక్కువ తింటూ ఉంటారు. బేబీ వెయిట్ తక్కువ ఉన్నా పర్లేదు, 2.5, 3 మధ్యలో ఉంటే పర్లేదు. బయటికి వచ్చినాక బేబీ వెయిట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో మీకు నార్మల్ డెలివరీ కావాలని, ఏ డెలివరీ కానీ లోపల బేబీ యాక్టివ్గా ఉండాలని కూడా 2.5 నుంచి 3కి మధ్యలో మెయింటైన్ చేస్తే సరిపోతుంది. కానీ ఎక్కువ తినాలని చెప్పి మీరు ఎక్కువ తిని ఓవర్ వెయిట్ అయ్యి మీరు డల్గా ఉండి నీరసంగా ఉండి త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ యాక్టివ్గా లేకుండా ఉంటే అది మంచిది కాదు. సో తక్కువ పూటలు ఎంత పడితే ఎంత ఎక్కువ, ప్రతిరోజు 4-5 పూటలు తింటూనే ఉన్నాకండి. ఎంత తినాలో అంతే తినండి. దీస్ ఆర్ లైక్ ఫుడ్ హ్యాబిట్స్ దట్ ఐ ఫాలోడ్. సో నేను నెక్స్ట్ వీడియోలో మీకు డెఫినెట్గా ఏ హాస్పిటల్కి వెళ్ళాను, ఆ హాస్పిటల్ ఎందుకు చూస్ చేసుకున్నాను, హాస్పిటల్ బిల్ ఎంత అయింది, ఎన్ని రోజులు స్టే చేశాను, అంతవరకు నేను కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేశాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.